వెల్కమ్. ఇవాళ వచ్చేసి మనం సెవెరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెహెంగాస్ని ట్రెండింగ్లో ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో చూడబోతున్నాము. ఫ్లిప్కార్ట్లో మనకి సేల్ ఉంది, నడుస్తుంది, తెలిసింది అందరికీ దివాళీ సేల్ కోసము. సో లేట్ చేయకుండా ఒక్కొక్క దాన్ని స్టార్ట్ చేస్తూ చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి. అన్ని సీక్వెన్స్ వర్క్ నుంచి 3 పీస్ లాగా కోట్ మోడల్, దుపట్టా మోడల్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ వన్, ఇది మనకి 3 పీస్ కాన్సెప్ట్లో అనేది వచ్చింది. చాలా ట్రెండింగ్గా ఉంది. ఇది కూడా ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది. ఇది వచ్చి స్ట్రాప్డ్తో వచ్చింది. ఇలా కింద అనేది మనకి ఇలా మొత్తం కంప్లీట్ హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. అండ్ బ్యాక్ కంప్లీట్గా ప్లేన్ వచ్చింది. మనకి జాకెట్కి వచ్చి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఉంది. సో నీట్గా గ్రిప్పింగ్ అయి కూర్చుంటుంది మనకి వేసుకోగానే. లోపల ప్యాడెడ్ ఉన్నాయండి, కప్స్ వచ్చాయి మనకి. ఇది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి. ఇప్పుడు దీని మీద వచ్చేసిన ఓవర్ జాకెట్ కోట్ని చూద్దాము. ఇలా ఉంది కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్తో ఇలా హ్యాండ్స్ వచ్చేసి రఫుల్డ్ ఉన్నాయి ఇలా. అండ్ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చేసారు. చాలా బాగుంది. ఇది కూడా మనకి దీనికి డోరీస్ కూడా ఉన్నాయి. మనం టై చేసుకోవాలనుకుంటే టై చేసుకోవచ్చు, లేదు ఫ్రీ ఓపెన్ జాకెట్ లాగా వేసుకోవాలి అనుకుంటే ఫ్రీ ఓపెన్ జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. నేను మీకు ఒకసారి వేసుకుని కూడా వీలైతే సైడ్లో క్లిప్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ పెడితే ఓవరాల్గా డిజైన్తో కంప్లీట్గా ఫుల్గా కనబడుతుంది మనకి. దీనికి వచ్చేసిన కంప్లీట్ స్కర్ట్ మోడల్ అండి. ఇది సైడ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, జిప్ పార్ట్ కూడా అవైలబుల్గా ఉంది. దీనికి ఎంత వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఈజీగానే. మనకి ఇంత లెంత్ అనేది ఇచ్చారు మనకి. ఫ్రీ సైజ్ వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. కంప్లీట్గా ప్రిల్స్ ఉన్నాయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ అనేది ప్రిల్స్ ఉన్నాయి. గేరా కూడా చాలా పెద్దగానే ఉంది. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇంటర్లాక్ స్టిచ్తో అనేది వచ్చేసింది. నీట్గా ఉంటుంది వేసుకున్నా కానీ. ఈ కలర్తో పాటు ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఎవరికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ లేదు ఇంట్లో మనకి కబోర్డ్లో అనేది చూసి మనం పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది, నేను ఇది తీసుకున్నాను. మీకు దివాళీకి లైటింగ్స్లో ఈ సీక్వెన్స్ వర్క్తో అయితే చాలా హైలైట్గా కనిపిస్తాయి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి మనకి సెకండ్ లెహెంగా కాన్సెప్ట్. కంప్లీట్గా ఇది షిబోరి ప్రింట్లో అనేది వచ్చింది. ఇక్కడ చూద్దాం. అన్నీ ఒకటే దాంట్లో నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఇలా ఉంది మనకి. ఇది మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది వచ్చింది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో గోల్డ్ జరీతో ఇలా ఫ్లవర్ బూటీస్ అని ఆల్ ఓవర్గా ఇచ్చారు. మనం దీన్ని కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది మొత్తం సెమీ స్టిచ్డ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి దుపట్టా కూడా బాగానే లెంత్ బాగానే ఉంది, మంచిగానే ఉంది. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ షేడ్లో అయితే మనకి దుపట్టా వచ్చేసింది. లెహెంగా వచ్చేసరికి కంప్లీట్ స్టిచ్డ్ అండి. ఇదిగోండి, జస్ట్ మనం ఏ సైజు ఎంత కావాలి అని ఇది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లెహెంగా వచ్చేసి మనకి ఇలా వచ్చింది. పైన అంతా ప్లెయిన్గా ఉంది. కింద వచ్చేసి మనకి సేమ్ దుపట్టాకు వచ్చినట్టు షిబోరి కాన్సెప్ట్లో వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉంది. మనము ఈ 2 సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మన నడుము పట్టిని బట్టి మనకి ఎంత కావాలి అనేసి దీనికి డోరీస్ యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మనకి హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా పెద్ద పెద్దవి, అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. దీనికి పర్పుల్ కాంబినేషన్ వైట్ మీద ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనకి దుపట్టా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఎలా ఉందో చూద్దాం. మనము ఏది బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అన్ని తెప్పించుకున్నానండి. మీకు కూడా షేర్ చేస్తున్నాను బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఇది వచ్చేసి లెహెంగా. చాలా ఫ్లేర్ ఉంది. నాకు బరువు కూడా అర్థమవుతుంది. చూడండి ఎంత ఫ్లేర్ ఉందో. లోపల లైనింగ్ ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫ్లేర్తో పాటు మనకి లైనింగ్కి ఇలా బక్రంని కూడా ఇచ్చారు. మంచిగా మనం నుంచున్నప్పుడు ఇట్లా నుంచుంటుంది, బౌన్స్ వెళ్ళే బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది క్యాన్ ఇష్టం ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలా వేసుకుంటే బౌన్స్ కూడా ఉంటుంది, నుంచి ఫ్లేర్ ఎక్కువ కూడా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి దీని లోపలే అటాచ్డ్ ఇచ్చారు. దీనికి మనం డోరీస్ కూడా వేసుకోవచ్చు. ఎలా మనకి స్టైల్ కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇక్కడ ఉందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మొత్తం డిజైన్తో ఇచ్చారు. మనం దీన్ని స్టిచ్ చేయించుకోవాలి. ఇలా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అన్నీ మనకి ఇక్కడ క్లియర్గా హ్యాండ్స్, దాంతోపాటు లైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి బ్లౌజ్ కుట్టించుకోవడానికి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి వెనకాల వేసుకోవాలనుకుంటే ముందు మన డిజైన్ బట్టి మనకి ఏ మోడల్ కావాలి అనుకుంటున్నాము అని. ప్లస్ దీనికి హిప్ బెల్ట్ కూడా ఉంది.
హిప్ బెల్ట్ కూడా ఉంది. దుపట్టా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, కానీ స్కాలప్ కట్ ఉంది మొత్తం మనకి ఇలా. కంప్లీట్గా 4 బార్డర్స్ ఇలానే ఉంది, 4 సైడ్స్ కూడా. ఇదిగోండి, బాగుంటుంది. మనం బ్లౌజ్ని పేర్ చేసుకుని ఒకసారి స్టిచ్ చేయించుకుంటే ఓన్లీ బ్లౌజ్ ఒకటే స్టిచ్ చేయించుకోవాలి, మనకి ఇంకేం ఎక్స్ట్రా కూడా అవసరం లేదు. లెహెంగా కూడా కంప్లీట్గా స్టిచ్డ్ ఉంది కాబట్టి వేసుకుంటే ఎలా ఉంటుందని ఇలా ఉంటుంది. నేను వేరే బ్లౌజ్తో కూడా వీలైతే ఒకసారి పేరప్ చేస్తాను ఎలా కనపడుతుంది అని. నేరేడు పండు ఇంగ్లీష్లో కాలా జామున్ అంటాం కదా, దాని కలర్ కాంబినేషన్లో ఉంది. ఫస్ట్ మనం లెహెంగాని చూద్దాము. ఇలా ఉంది లెహెంగా కంప్లీట్గా. ఫ్లేర్ బాగుంది. కింద వచ్చేసి మనకి చిన్న కడ్డీ బార్డర్ లాంటిది ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. దీని లోపల లైనింగ్ అయితే లేదండి, కానీ ఇది వచ్చేసి మనకి థిక్ క్వాలిటీ ఉంది. సో మనకి ట్రాన్స్పరెంట్గా అలా అయితే ఏం కనిపించదు, చాలా బాగుంది. ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుతుంది మనకి, బయట అయితే తక్కువనే. ఆన్లైన్లో నాకు దొరికింది అని నేను తీసుకున్నాను. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. నేను ఇంకొకటి పింక్ కూడా తెప్పించినట్టున్నాను, మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంది. కంప్లీట్గా గోల్డ్ సీక్వెన్స్తో వచ్చిందండి. ఇది జరీ బుట్టి. వెనకకి కూడా చూడండి, నీట్ వర్క్ అనేది ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇది సందర్భం లేకపోతే ఈ బ్లౌజ్ వదిలేసి దేని కిందైనా స్కట్ లాగా కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లేర్ అంత బాగుంది. ఇలా ఫిదా మూవీలో సాయి పల్లవి గారు వేసుకుంటారు కదా, అలా ఒక సైడ్ కట్ టాప్తో షార్ట్ టాప్తో మనం మన డైలీ దాన్ని బట్టి దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది అండి. ఇది షైన్ కూడా అవుతుంది, ఫ్యాబ్రిక్ నీట్గా కనిపిస్తాను అన్నాను కదా, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బేబీ పింక్, నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా లేదు, అందుకే తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఉంది. ఇలా కలర్స్ కూడా ఉన్నాయి అన్నాను కదా, ఇది కొంచెం వేరే ఫ్యాబ్రిక్ అంతే. ఇది ఫ్రంట్ వచ్చేసింది, సేమ్ ఇలానే బ్యాక్ కూడా ఉంది మనకి. ఏది ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్ కూడా నీట్ వర్క్తో ఉన్నది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బాటమ్ ఎలా వచ్చింది లెహెంగా అండ్ ఆల్సో దుపట్టాను కూడా చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి దీని లెహెంగా. ఇది వచ్చేసి కంప్లీట్గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఉంది, షైన్ అవుతుంది. ఇది కూడా మనకి లోపల లైనింగ్ ఉంది, ఇలా ఉంటుంది. లోపల మనకు వచ్చేసి సాటిన్ లైనింగ్ ఉందండి. అండ్ ఇది బ్లౌజ్ మనకి. దీని దుపట్టా వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్తో వచ్చింది, ఇలా చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది. దీని మీద వచ్చేసి మొత్తం చమ్కీ వర్క్ ఇలా ఉంది. ఇది మనకి బార్డర్, 4 సైడ్ అనేది బార్డర్ ఉంది. ఇలా వస్తుంది మనకి, వేసుకుంటే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొత్తగా ట్రెండ్ అవుతుంది. నేను బుక్ చేసినప్పుడు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన పీస్ ఇదైతే. చూడండి ఎంత బాగుందో. కాపర్ కలర్, రస్ట్ కలర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఇది వచ్చేసి మనకి పైన జాకెట్ అండి, కంప్లీట్ క్లోజ్డ్ జాకెట్ అనేది ఇలా వచ్చింది మనకి. వీ నెక్తో ఆల్ ఓవర్గా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. దివాళీకి వేసుకుంటే మాత్రం హైలైట్ లుక్ ఇస్తుంది. హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలానే డిజైన్ వచ్చింది. ఇలా మధ్యలో స్లిట్ ఉంది మనకి. ఈ స్లిట్ లోపల నుంచి మనకి ఇది వచ్చేసి లెహెంగా, కింద స్కర్ట్ మోడల్ వచ్చింది. లెహెంగా సేమ్ ఏదైనా ఇలా ఉంటుంది మనకి. ఇది ఖలీ మోడల్లో ఇట్లా ఒక్కొక్క లేయర్ని తీసుకుని కుట్టారు, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా దీనికి కూడా కింద బక్రం అనేది ఉందండి, ఇక్కడ చూడండి లైనింగ్కి. దీనికి కూడా బక్రం అనేది ఇచ్చారు. ఇది కూడా నేను ఒకసారి వేసుకుని చూపిస్తాను మీకు. ఇంతే, ఇది 2 పీసే మనకి ఇలా వచ్చింది. స్కర్ట్ ఎందుకంటే పైన ఆల్రెడీ కవర్డ్ ఉంది కాబట్టి ఫుల్గా ఇలా ఓపెన్ టైప్లో ఉన్న టాప్. లాంగ్ జాకెట్ చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. ఇది మనకి దివాళీకే కాకుండా ఏ సందర్భాన్ని వేసుకున్నా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారు, ఎందుకంటే ఫ్రంట్ మనకి హెవీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్యాక్ ప్లెయిన్గా ఉంది. ఇలా చాలా బాగుంది. మీకు ఏ లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉందండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు చూపించిన అన్ని లింక్స్తో పాటు ఇంకా యాడ్ చేసిన లింక్స్ ఏవైతే బాగున్నాయి మీకు నచ్చుతాయి అనే లింక్స్ కూడా నేను పెడతాను, చెక్ చేయండి. అవి కూడా పీస్ అని చెప్పాను. దీనికి దుపట్టా కూడా ఉంది, నేను చూసుకోలేదు. ఇదిగోండి దుపట్టా వచ్చేసి ఇదే కలర్ కాంబినేషన్లో ఉంది. బార్డర్ వచ్చేసి మనకి 4 సైడ్స్ ఇలానే ఉంది. చాలా లెంత్ కూడా ఉంది దుపట్టా. ఇదిగోండి
2 మీటర్స్ ఉంది దగ్గరగా. మీరు వేసుకుంటే ఇలా ఉంటుంది పేరప్. అండ్ ఆల్సో లాస్ట్ వన్ అండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఉంది, ఇప్పుడు నడుస్తుంది. లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ దుప్పటా అనేది పేరప్ చేశారు. ఇలా నేను మొత్తం ఓపెన్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో అన్ని సేల్ అనేది నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. నేను మరొకన్ని వీడియోస్లో కూడా మీకు వెస్ట్రన్ వేర్ అండ్ శాండిల్స్, స్లిప్పర్స్, అన్ని హ్యాండ్ బ్యాగ్స్తో పాటు మీకు చూపిస్తూ వస్తూ ఉంటాను. తప్పకుండా పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. పక్కనే సబ్స్క్రైబ్తో పాటు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా వీడియోస్ అనేది అప్డేట్ మీ వరకు వస్తుంటాయి. ఇది వచ్చేసి మనకి లెహెంగా ప్యాటర్న్ అండి. కింద మొత్తం ఇలా కట్ వర్క్తో బార్డర్ ఇచ్చేసి ఇలా ఉంది. ఎంబ్రాయిడరీ మొత్తంతో పాటు అక్కడక్కడ వర్క్ అనేది ఇలా ఇచ్చారు. మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వర్క్ ఉంది ఇలానే. దీని లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, దీనికి కూడా బక్రం అనేది ఉంది, బౌన్స్గా అయితే నుంచుంటుంది. మొత్తం ముందు కూడా గేరా బాగుంది, ప్రిల్స్తో పాటు చాలా అంటే చాలా క్లాస్గా ఉంటుంది. ఈ కలర్ కూడా పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఐ థింక్ దీంట్లో మీకు కలర్ చార్ట్ కూడా ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. మీకు నచ్చిన కలర్, సూట్ అయ్యే కలర్ మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్కి కూడా ఫ్యాబ్రిక్తో పాటు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళే. ఇదిగోండి 1 మీటర్ బ్లౌజ్ ఉన్నట్టుంది, కంప్లీట్గా 1 మీటర్ బ్లౌజ్ ఉంది. హ్యాండ్స్ కోసం బార్డర్ ఇచ్చారు. దీనికి వచ్చిన లైనింగ్ ఇది. దీనికి వచ్చిన దుప్పట్టా అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో డార్క్ గ్రీన్ కలర్లో మనకి దుప్పట్టా అనేది ఇలా ఇచ్చారు. కంప్లీట్గా ఆల్ ఓవర్గా అయితే చిన్న చిన్న బుట్టూస్ వస్తూ ఇలా ఉంది డిజైన్ బార్డర్లో. పేరప్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. నేను చాలా వరకు వెరైటీస్ అనేది చూపించాను, మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. మరో కొన్ని కొత్త కలెక్షన్తో నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.